ఓకే అండి, మరి ఇవాళ కపుల్ రెడీగా ఉన్నారు కదా, ఫస్ట్ పరిచయం చేసుకుని ఇవాళ వంటని చూద్దాం. హలో అండి. హలో, మీ పేరేంటి? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? యూసుఫ్ గూడ నుంచి మేడం. యూసుఫ్ గూడ. ఓకే, నమస్తే అండి. మీ పేరేంటి? రాము. రాము గారు. సో ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 12 years మేడం. 12 years. సో ఏం చేస్తుంటారు రాము గారు మీరు? నేను టీచర్. టీచరా? వెరీ గుడ్. సో మరి వంటలు టచ్ ఉందా రాము గారు మీకు? ఉంది మేడం. ఉందా? వెరీ గుడ్. సో ఫస్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు అండ్ ఏం వెరైటీ చేస్తారు? సారే చేస్తా. సారే చేస్తారా? సో రాము గారు ఏం చేస్తారు? వంకాయ దోసకాయ పచ్చడి. వంకాయ దోసకాయ పచ్చడి. వావ్, నాకు ఇష్టమైన పచ్చడిలో ఇదొకటి. సో రెడీయా మరి అయితే మీరు? ఓకే మేడం. ఓకే, మరి వంకాయ దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ వంకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ 1, వంకాయలు 3, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. రాము గారు మొదలు పెడదామా? ఓకే మేడం. ఫస్ట్ ఆయిల్. మనం అన్ని ఫ్రై చేసుకోవాలండి. అవును మేడం. మీకు పచ్చళ్ళు ఇష్టమా ఏమిటి? ఎవరికి ఇష్టం పచ్చళ్ళు? అన్ని ఇష్టం. ఎమర్జెన్సీలో పచ్చళ్ళే ఉపయోగపడతాయి కదా. ఓకే ఓకే. మిర్చి కొద్దిగా వేడి చేసేసుకోవాలి. ఓకే. సో ఇవి వేయించేసి పక్కన పెట్టేసుకోవాలండి. అవును మేడం. కొంచెం వేగినది, ఎందుకంటే బాగా చిటపట్లు ఆడుతుంది కదా. నెక్స్ట్ దోసకాయ వంకాయ కూడా వేయించాలా లేకపోతే? కొంచెం వేడి చేసి సైడ్ పెట్టేసి మిక్స్ చేసుకో అంతే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ పచ్చడి? మేము టీచర్స్ అప్పుడు ట్రైనింగ్ అప్పుడు నేర్చుకున్నాం మేడం. టీచర్ ట్రైనింగ్ అప్పుడు. సో ఏం టీచ్ చేస్తూ ఉంటారు మీరు? మేడం సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ మేడం. ఆల్ సబ్జెక్ట్స్. ఓకే ఓకే. స్కూల్ అంటే కాలేజ్? స్కూల్ మేడం. స్కూల్లో చిన్నపిల్లలది. ఓకే, సరిపోతాయా ఇది? మేడం సరిపోతుంది మేడం. ఓకే. సో నెక్స్ట్ దోసకాయ వంకాయ కూడా పెట్టారు మేడం. పెట్టేసి. సో జస్ట్ కొంచెం సాఫ్ట్ అయితే చాలా అయితే, లేకపోతే ఇట్లా బాగా మెత్తగా కావాలా? కొద్దిగా కలర్ రావాలి మేడం. కొద్దిగా కలర్ రావాలా? ఓకే అండి, వెయిట్ చూద్దామండి. ఓకే, కొద్దిగా మంట తగ్గించుకొని ఉడికించి సైడ్ బౌల్ తీసేసి. ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడు చేస్తారు వంట? లాస్ట్ ఒక 1 year అవుతుంది. 1 year అవుతుందా? సో 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడేనా గరిటె పట్టుకుంది? అవును మేడం. అది యూజువల్ గా అవసరం రాదు కదా. బట్ మీరు ట్రైనింగ్ లో నేర్చుకున్నవి అలా అలా గుర్తున్నాయండి వంటలు టిప్స్? అప్పుడప్పుడు అంటే ఇక ఆమ్లెట్ వరకు వస్తుంది మేడం. ఆమ్లెట్ వరకు వస్తుందా? ఎమర్జెన్సీ ఫుడ్ అనమాట. మీరు వర్కింగ్? బిజినెస్ మేడం నాది. బ్యాంక్. బాయ్. ఓకే ఓకేనా. దీంట్లో కలర్ వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేనా? సో ఇంక ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవటమేనా? గ్రైండ్ చేసింది మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే ఓకే. సో అయితే అది కొంచెం చల్లారనిద్దామా? ఇప్పుడు వేడిగా ఉంది కదా గ్రైండ్ చేయడానికి. ఓకే. ఈలోగా పోపు పెట్టేసుకోవచ్చా? పోపు పెట్టుకుని రెడీగా ఉంచుకోవచ్చా లేకపోతే? పెట్టేయమంటున్నారు మీ ఆవిడ. పెట్టేద్దామా? ఈలోగా అది చల్లారిపోతుంది. సో పిల్లలు ఎంతమంది మీకు? పాపు బాబా. పాపు బాబా. బాబు పాప. ఏం చదువుతున్నారు? 4th class, 3rd class. 4th, 3rd. పేర్లు ఏంటండి? సాయి నితీష్, లోకశ్రీ. ఓకే. సో ఎప్పుడైనా మీకు ఏమన్నా వంటలో అలా హెల్ప్ చేస్తూ ఉంటారా? మా హస్బెండ్ మేడం చేస్తారు. తక్కువ చాలా. ఓకే, ఆయిల్ వేద్దామా? ఓకే. ఇంతకుముందు వేసిన కూడా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ పోపుకే కాబట్టి సరిపోతుంది. ఫస్ట్ జీలకర్ర వేసుకోవచ్చు. ఓకే. అన్నీ నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి. ఓకే. కళ్యామాకు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆఫ్ చేసేనా? సో గ్రైండ్ చేసేసుకుందామా ఇంకా? వేసి
మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న మిర్చి ఇందులో గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత వంకాయ దోసకాయ ఫ్రై చేసుకుంది మిక్సీలో వేసేసుకోవాలి. దీంట్లో కొంత చింత పులుసు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. తగినంత వేసుకోవాలి. మిక్సీ చేసుకుంటూ పెట్టు. సరిపోతుందా? సరిపోతుంది. తీసేస్తా. సో ఇప్పుడు ఇందులో వేసి కలిపేద్దామా పోపులో? కలిపేసి కొత్తిమీర వేసుకుంటే ఒక రోజు మందం అయితే బాగుంటుంది. ఒక 2 days అయితే కొత్తిమీర వేయకుండా వాడుకోవాలి. సో మనం ఇప్పుడే తినేస్తాం కాబట్టి చక్కగా వేసేయండి, నో ప్రాబ్లం. ఓకే అండి, మరి వంకాయ దోసకాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ వంకాయ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో వేయించిన పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. దీన్ని పోపు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ వంకాయ పచ్చడి రెడీ. ఓకే అండి, మరి పచ్చడి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూడండి. ఓకే. వంకాయ దోసకాయ. వంకాయ కొంచెం మంచి పేస్ట్గా, కొంచెం దోసకాయ ఏంటంటే కొంచెం అక్కడక్కడ కచ్చపచ్చగా ముక్కలు తగులుతూ ఉన్నాయి. అలా ఉంటేనే బాగుంటుంది. అవును, మరీ ఫైన్ గా కాకుండా కొంచెం అలా కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. పులుపు, దోసకాయ పులుపు సరిపోయింది. అంటే చింతపండు కొంచెం వేసారు కానీ దానికంటే కూడా కొంచెం ఆ దోస పులుపు కొంచెం బాగా తెలుస్తుంది. పోపు కూడా బాగా పెట్టారు, బాగుందండి. నైస్. ఓకే, సో మరి పచ్చడి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు పెరగదు, అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, క్యాబేజ్ ఆకులు రసంలాగా చేసుకుని ఈ రసాన్ని జుట్టంతా పట్టించుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే 4-5 వారాల్లోనే జుట్టు బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పళ్ళు బాగా మిలమిలా మెరుస్తూ ఉండాలి, దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సింది. అదేంటంటారా? కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి, సాల్ట్, ఈ మూడింటిని కలుపుకొని వారానికి ఒక 2 సార్లైనా చేతి వేళ్లతో మృదువుగా పళ్ళు తోముకుంటూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే పళ్ళు గట్టిపడమే కాకుండా చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే పళ్ళ మీద పేరుకున్నటువంటి గార కూడా చాలా వరకు తగ్గుతుంది. పళ్ళు కూడా బాగా మిలమిలా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటీ చిట్కా. పచ్చిపాలు, శనగపిండి, తేనె, ఈ మూడింటిని కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని బాడీ అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత స్నానం చేయాలి. ఇలా కనీసం వారంలో 2 సార్లు చేస్తూ ఉన్నా కూడా చర్మం మీద ఉన్నటువంటి పోర్స్ అంతా ఓపెన్ అయ్యి మృతకణాలన్నీ బయటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే వేడి చేయడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చలికాలంలో అయితే చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, మరి వేసవి కాలంలో చర్మం జిడ్డు కారుతూ ఉంటుంది. జిడ్డు గారే చర్మం మామూలుగా అవ్వాలి, నార్మల్గా అవ్వాలి అంటే దానికి ఒక చక్కటి చిట్కా.
అదేంటంటే పచ్చి పాలు బాగా ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే చర్మం జిడ్డు కావడం అనేది చాలా వరకు తగ్గుతుంది, స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది.